గాజా స్ట్రిప్ ఆక్రమణ తప్ప మరొక మార్గం లేదని తేల్చేసినటువంటి ఇజ్రాయెల్ తర్వాత హమాస్ తో చర్చలు కూడా జరిపింది బందీల విడుదల విషయంలో. అవి కూడా విఫలమైపోయాయి. బందీల్ని వాళ్ళు విడిపేస్తారు, అలాగే ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణకి ఒప్పందం చేసుకోవాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఖైదీల్ని విడిచిపెట్టేయాలి, ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ ఇటువైపు చూడకూడదు అనేది ఆ ఒప్పందం. కానీ దానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ 60,000 మంది రిజర్వ్ ఫోర్స్ రంగంలోకి దింపింది. వాళ్ళని ఇంచుమించు ఒక 3 భాగాలుగా విడగొట్టింది. అందులో మళ్ళీ టీములుగా ఏర్పడ్డారు. ఇప్పుడు వైమానిక దాడులతోటి, ట్యాంకులతోటి గాజాపై విరుచుకుపడ్డది. బాంబులు వర్షం కురిపించింది. దాంతో రాత్రికి రాత్రి 60 మంది చనిపోయారు, 300 మంది గాయపడ్డారు. ఈ విషయం హమాస్ మంత్రిత్వ శాఖ బయటికి వెల్లడించింది. అంతేకాదు ఇజ్రాయెల్ అటు యమన్ రాజధాని సనాపై కూడా విరుచుకుపడింది. అక్కడ కూడా బాంబులు వర్షం అయితే కురిపించింది. ఇక త్వరలోనే గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ సొంతం అవుతుంది అనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటికే హమాస్ ని పూర్తిగా అంటే ఇంచుమించు 70% తుడిచిపెట్టేసింది గాజా స్ట్రిప్ లో. కాకపోతే ఆ ఉన్న 30% కూడా పటిష్టంగా హమాస్ ఉండడం వల్ల ఇప్పుడు హమాస్ ని పూర్తిగా గాజా స్ట్రిప్ నుంచి బయటికి పంపించేసి ఇప్పుడు గాజాని ఆక్రమించుకోవడమే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం.